దూరం వచ్చినప్పుడు చక్కగా కూర్చో, అడుగుతూ ఉంటే నీకు పంపిస్తాను. అయ్యా, చెప్పు. అడిగేదంటే ఏం లేదు గురుగారు. ఈ బాహ్య ప్రపంచంలో ఎంతసేపు ఉన్నా అంటే వేస్ట్ అని అనిపిస్తాయి. కాకపోతే నా స్వరూపాన్ని మర్చిపోయి ఇలా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి, మళ్ళీ నా స్వరూపం నేను ఎలా తెలుసుకోవాలనేది. స్వరూపాన్ని నీవు మరిచిన విషయం సరైంది కాదు. ఓకే. కారణం, ఒకప్పుడు నీకు తెలిసి ఉంటే మర్చిపోవచ్చు. ఒకప్పుడు గుర్తించిన వ్యక్తి తర్వాత కనపడకపోతే మర్చిపోయాను అనొచ్చు. చారి అనే దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడికి ఓకే. ఎప్పటికీ ఆత్మ తెలిసి ఉండదు. ఒకసారి తెలిస్తే మర్చిపోయే ప్రసక్తి లేదు, అట్లా కుదరదు. ఓకే. కాబట్టి హర్ష అంటారు, ఆత్మని మరిచావు అన్నారు. మరిచావు అనే పదం జ్ఞాన దృష్టితో చెప్పి ఉండొచ్చేమో కానీ దేహాత్మ బుద్ధితో మరిచిన ప్రసక్తి ఉండదట్లా. పుట్టినప్పటి నుంచి ఎందరినో చూస్తూ ఉంటావు, కాలగర్భంలో వాళ్ళు మర్చిపోతూ ఉంటావు, వాళ్ళని గుర్తుపట్టలేరు. అట్లా ఉండదు ఇక్కడ. మరువటం అనే పదం లేనటువంటి ఈ వ్యక్తిత్వానికి ఎలా సాధ్యమవుతుంది? కుదరదు. కాకపోతే నేనంటే ఈ దేహం అనుకుంటున్నావు, ఇది నా ఇల్లు అంటున్నావు, నా సంసారం అంటున్నావు. ఆ నాది అనేవాడు రెగ్యులర్గా జరిగేది ఉన్నాడేమో చూడు, నీ చేతుల్లో లేదు అది కూడా. నీ చేతుల్లో కనుకుంటే నేను దేహం కాదు, నేనంటే ఆత్మని తెలుసుకుని వెళ్ళిపోవచ్చు. అట్లా కుదరదు. జీవుడు పుట్టినప్పటి నుంచి తాను కర్త అని అనుకుంటాడు. అసలు ఎందుకు వస్తున్నాడు ఇక్కడికి? ఎందుకు పుడుతున్నాడు? కోరికల చేత, బంధం చేత, రాగద్వేషాల చేత, ఓ పిడికడు ప్రారంభంతో వస్తాడు ప్రతి ఒక్కడు. సృష్టి యావత్తు అలాగే ఉంటుంది. అయితే నీతో కలిపి నీవు చూస్తున్నది సత్యమన్న భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది. బాగా ఉంది గురుగారు. బాగా లేకపోతే నువ్వు కర్మలు చేయవుగా. అది పోవాలంటే అది పోదు. ఓకే. నీ ఆలోచన లేకపోతే అది లేదు. ఇక్కడ వచ్చి కూర్చున్నావు, కరిమనగర్ ఎక్కడ ఉందో నీకు తెలియదు. మళ్ళీ కరిమనగర్ ఆలోచన వస్తే కానీ పరిగెత్తాం. అవును. ఇక్కడ ఆలోచనల వల్ల నీవు తెలుసుకుని వచ్చి మెహదీపట్నం వచ్చావు. ఆలోచన రాలేదనుకో, నువ్వు తిరిగి కరీంనగర్లో ఉంటావు. సో మనిషిని నడిపించేది ఆలోచనలు, కర్మ ప్రకారంగా. నువ్వు ఎప్పుడో వద్దాం అనుకున్నా రాలేకపోయినా ప్రోగ్రాంలో లేదు. ఈ రోజున ఉంది కాబట్టి అది నడిపించుకోవచ్చు. అది పుట్టినప్పటి నుంచి నాయన దేహం ఉన్నంత వరకు నువ్వు ఏ కర్మ ఎప్పుడు చెయ్యాలి ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి ఉంది. కొత్తగా ఏది ఉండదు. కానీ ఆత్మప్రకాశం ఈ ప్రోగ్రాంలో ఉండదు. ఎందుకని? ఆత్మ ప్రకాశానికి, జీవుడికి, జగత్తుకి, ఈశ్వరుడికి, పుట్టుకకి మరణానికి సంబంధం లేదు అసలు. అందుకని ప్రారంభ కర్మలో స్వరూప జ్ఞానం ఉండదు. సుఖం అనుభవించాలా, దుఃఖం అనుభవించాలా, ఏ పని చేయాలి, ఎలా సంపాదించాలి, ఎటు తిరగాలి, అవన్నీ ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి ఉన్నాయి. ఇది మాత్రం ఉండదు. ఇది మాత్రం ఉండదు. అందుకని ఒక్క నిమిషం నువ్వు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నాకే పంపిస్తున్నా. మాట్లాడుతున్నావు మధ్యలో ఆత్మ గురించే మన తెలుసుకోవడం, దాని గురించే. తెలియబడదు. ఒకటి, నీకు దేహము, సంసారము, జగత్తు, మంచి చెడు, ఇష్టాయిష్టాలు తెలుసుకున్నట్టుగా
నీ స్వరూపాన్ని ఒక ఆకారంలో తీసుకురాలేవు. ఓకే. యువర్ ఎ కార్పెంటర్. ఆ, ఏ చెట్టు బాగా ఉంటుంది, ఏ చెట్టు ఏ కర్ర బాగా గరడు బాగా ఉంటుంది, అది టేకు ఉంటుందా, మధ్య ఉంటుందా, అది లేకపోతే మామిడి. ఇప్పుడు చెప్పినాను, ఎక్కడ మాట్లాడుతున్నావు? అదే అది ఆత్మ అనేది తెలియబడదు, కాకపోతే మనం ఇక్కడ నీవు పుట్టినప్పటి నుంచి నువ్వు చూస్తున్న ప్రదేశాలు కానీ, తల్లిదండ్రులు కానీ, సంసారము కానీ సత్యం అనుకుంటున్నావు. అవును, అది అది కనిపిస్తుంది కాబట్టి అనిపిస్తుంది. అది కనిపించటల్లా నువ్వు గుర్తిస్తున్నావు. ఓకే, అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, అక్కడ నా భార్య లేరని ఆలోచన వస్తే కనపడుతుంది. ఓకే. భార్యా పిల్లలు ఆలోచన వస్తే కనపడుతుంది. నిద్రపోతున్నావు, నిద్రలో మీ భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారు? మీ దేహమే కనపడదు. ఓకే. మరి ఉండి కనపడితే అసలు లేరా ఎలా తెలుస్తుంది? అసలు లేరు, అసలు విషయం అది. నీ దేహమే లేదు కానీ ఉన్నట్టు కనపడుతుంది ఇక్కడ. పోనీ పొరపాటునైనా దేహం ఉన్నట్టు చెప్పిందా నీకు? లేదు. నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాదని, ఈ ఇల్లు నాది, ఈ భార్య బిడ్డలు నా వాళ్ళు అంటున్నావు. ఇప్పుడు అర్థం అంటే నేను పట్టుకున్నాను తప్ప నేను పట్టుకోలేదు. నీ ఆలోచన తప్ప నిజంగా వాళ్ళు లేరు. అర్థమవుతుందా? ఆలోచన నీకు వచ్చినప్పుడే, ఈ దేహాత్మ బుద్ధి వచ్చినప్పుడే జగత్తు కనపడుతుంది, సంసారం కనపడుతుంది, ఇతరులు కనపడతారు. కనపడి నిజం అనుకుంటావు నువ్వు. కళ ఎట్లాగైతే అసత్యమో ఇది కూడా అసత్యమే. కానీ ఇది అసత్యమైనప్పటికీ ఆత్మని విడిచి లేదు. ఇది నీవు చేసే కుర్చీ కానీ బల్ల కానీ చెట్టుని విడిచి లేదు. అది ఆకారం కనపడుతుంది, ఆకారంలో కూడా నీకు ఆ చెట్టు తాలూకు పెరడను ట్రంకను ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా దేహాత్మ బుద్ధి అనేటువంటి మాయా నేను ఆత్మని విడిచి ఉండడు. ఎలాగైతే టేకు వుడ్ లేకుండా నీకు టేబుల్ చైర్స్ చెయ్యలేవో, వుడ్ లేకుండా చైర్ ఇవ్వమంటే ఇవ్వగలవా నువ్వు? బంగారం లేకుండా ఆభరణం ఇవ్వమంటే గోల్డ్ స్మిత్ ఇస్తాడా? కాబట్టి జీవభావంలో కూడా ఆత్మ ఉండి తీరుతుంది అని చెప్పడం. మరి నాకెందుకు తెలియదు? అదే ఇప్పుడు తెలుస్తుంది. ఎలా గురుగారు? నాకు ఎట్లా తెలుసు? దేహాత్మ బుద్ధిని వదులుకున్నప్పుడు తెలుస్తుంది. సరే, ఇదేలా ఎలా వదులుకోవాలి? వైరాగ్యంతో. ఇది అసత్యమని నీవు దాన్ని ఏమంటారు, చిక్కేటప్పుడు, చిత్రిక పట్టేటప్పుడు నీ శక్తితో దాన్ని చిత్రిక పడతావు ఉన్నగా రావటానికి. అది అక్కడ పెట్టి దానంతరది చేయమని చెప్పి చూద్దాం, చిత్రిక అది అసంభవం. ఇక్కడ కూడా అంతే. దేహాత్మ బుద్ధి కలిగినటువంటి మాయా నేను చిత్రిక పట్టే లాంటిది. చేతితో నువ్వు చెయ్యగలవు కానీ అది నిన్ను పట్టుకోలేదు. ఆత్మజ్ఞానంతో నువ్వు పని చేస్తావు. నీ పని చేసే జీవుడు ఆత్మజ్ఞానాన్ని పట్టుకోలేదు. అర్థమైంది. అంటే కర్రగా నన్నేం పట్టుకోదు. ఉలీశాన అంటారే, ఉలితోటి చెక్కుతావు, అశుద్ధతో కొడతావు, అన్ని పనులు అవుతాయి. ఆ ఉలిని నీ చెయ్యిని చెక్కమని చూద్దాం. అసంభవం. ఎందుకని? అక్కడ ఏం లేదు. దాన్ని అక్కడ కాదు, ఇక్కడ కూడా ఏం లేదు. కానీ నేను పట్టుకుంటున్నాను కదా. నువ్వు పట్టుకునేవాడు ఉన్నాడేమో చూడు, బాగుంటది. ఉన్నాడు లోపల, లేడు. మరి ఎట్లా? పట్టుకునేవాడు ఉన్నాడని అనుకుంటున్నావు, విచారిస్తే వాడు లేడు. ఆత్మ దేన్ని పట్టుకోదు.
ఇప్పుడు మీరు పట్టుకున్నారు కదా ఫోన్ని, అంత ఈజీగా. ఇది నేను పట్టుకున్నట్టు నువ్వు చూస్తున్నావు, అవును. కానీ పట్టుకునేవాడు ఉన్నాడా అని చూడబోతే లేడు. జ్ఞానం పట్టుకుంటుంది. ఓకే. జ్ఞానం నీ అంత నువ్వు ఏ పని చేయలేవు. ఎక్కడి నుంచో నడిచొచ్చావు, ప్రతి అడుగు ఆలోచన చేస్తావా? లేవు కదా. అయినా దేహ నడుస్తుందా లేదా? నడుస్తుంది. ఎలా నడుస్తుంది? దేని వల్ల నడుస్తుంది? ఆలోచన కాదు, జ్ఞానం వల్ల. అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను మెహదీపట్నం రావాలి. వచ్చావు అంతవరకే. ఇక్కడికి ఆలోచన వచ్చావు అంతవరకే. మరి దేహం కదిలిందిగా. ఓకే. నీవు ఆలోచిస్తూనే ఉన్నావు, విషయాలు ఆలోచించా, మెహదీపట్నం దేహం కదులుతూనే ఉందిగా. అవును, ఆలోచిస్తా ఉన్న టైంలో కూడా దేహం కదులుతుంది. ఎట కదులుతుంది? దాని అంతరది. ఓకే. కాబట్టి ఏ జ్ఞానమైతే ఉందో చూడు, ఏ జ్ఞానమైతే ఉందో అది సర్వకర్మలు చేస్తుంది. ఓకే. నువ్వు చేయలేవు. పంచేంద్రియాలతోటి ఇది బాగుందని, ఇది మంచిది కాదని నీకు తెలుస్తూ ఉంది. తెలియటానికి కారణం ఏంటి? జ్ఞానం. జ్ఞానం లేనిదే నువ్వు తెలుసుకోలేవు. కన్ను తీసి అక్కడ పెడితే చదవగలదా? చెయ్యి తీసి అక్కడ పెడితే నీ పని చేయగలదా? అది చేయలేదు. కాబట్టి ఈ దేహము ఎలా పనిచేస్తుంది? జ్ఞానంతో పనిచేస్తుంది. ఈ జడమైన దేహము చైతన్యవంతమవుతుంది. అప్పుడు నువ్వు చూడగలుగుతావు, వినగలుగుతావు, మాట్లాడటం నేర్చుకున్నావు కూడా మాట్లాడతావు. నీకు భాష రాదని ఏం మాట్లాడతావు? నేను తీసుకెళ్ళి ఆఫ్రికాలో పడేశారనుకో, వాళ్ళ గొడవేదో వారికి అర్థం కాదు. చూసు, ఇప్పుడు అమ్మాయి ఒక ప్రశ్న, మంచి చెడు అంటున్నది, ఎక్కడా లేదు అసలు. నీకు అనుకూలమైతే మంచి అనుకుంటున్నావు, కాకపోతే ప్రతికూలమైతే చెడు అనుకుంటున్నావు. అట్లాగే న్యాయం అన్యాయం కూడా లేదు ఎక్కడ. ఇప్పుడు మా భార్య ఫోన్ చేసింది కదా, ఆమెకు నేను గుర్తొచ్చాను కాబట్టి నేను ఉన్నట్ట. అంతేగా మరి. ఓకే. నీవు ఉన్నావన్న భావన ఉండబట్టి ఫోన్ చేసింది. ఓకే. భగవంతుడు ఉన్నాడని భావన వస్తే నువ్వు భగవంతుడి గురించి అనుకుంటావు, లేకపోతే అనుకో. ఇవన్నీ కూడా కర్మ ప్రభావాలు. అంటే ఇప్పుడు కర్మ అంటే యాక్టివిటీ. చూడటము, వినటము, తినటము, మాట్లాడటము, నిద్రించటము, పుట్టటము, మరణించటం, ఇవన్నీ కర్మలు. ఇప్పుడు నేను ఎక్కడైతే చూస్తున్నానో అదే అంతవరకే ఉన్నట్టే కదా ప్రపంచం. ఆలోచన ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎక్కడ ఆలోచన ఉంటే అక్కడ ఆలోచన ఉంటే ప్రపంచం కనపడుతుంది. కానీ అది ఆలోచన భయపెడుతున్నాయి కదా గురుగారు. అంటే ఎందుకని? నీ కోరిక తీరలేదు కాబట్టి. నీకు అనుకూలం లేకపోతే భయపడుతున్నావు. ఓకే. నాది అనుకునేది పోతుందని భయపడతావు. నాదన్న దేహం పడిపోతుందేమో అని భయపడతావు. మృత్యుకి భయపడతావు. అయినా నిద్రపోతున్నావు దేహాన్ని పారేసి. నిద్ర అనేది తాత్కాలిక మరణమేగా. మరణము శాశ్వత నిద్రగా. మరి కాబట్టి నిద్ర మెళకువలకు అతీతంగా ఉంటుంది నీ సహజ స్థితి, ఆత్మస్థితి. నిద్రకి మెళకువకి అతీతం. నిద్ర మెళకు అది ఉండదు అక్కడ. ఒక తెర మీద బొమ్మలు పడుతూ ఉంటాయి. ఏ బొమ్మ పడ్డా అది ఏమన్నా అవుతుందా? తెర కాదు. మంటలు కనిపిస్తాయి తెర మీద, తెర అంటుకుంటుందా? కాబట్టి సుఖ దుఃఖాలు ఏది అంటుకోవు ఆత్మని. నీవు ఆత్మగా ఉంటే ఏ గొడవ లేదు అసలు. ఎలా ఉండాలి? నువ్వు ఉన్నావు ఆల్రెడీ. ఓకే. కానీ ఇది మధ్యలో ఇది వస్తుంది కదా, నీ వ్యక్తిత్వము, కర్తృత్వము, పరిమితత్వము, కోరికలు, బంధాలు బయటకు వచ్చినప్పుడు స్వార్థం ఏర్పడుతుంది. అందుకని దుఃఖం ఏర్పడుతుంది. దుఃఖానికి కారణం కోరిక. మైకెల్ యాంజెలో అని చెప్పి ఒక స్కల్ప్చర్, చక్కటి బొమ్మలు చెక్కుతాడు, పెయింట్ చేస్తాడు, చెక్కుతాడు, ఆర్టిస్ట్. స్కల్ప్చర్ అంటాం. ఎంత బాగా ఉంది, సౌందర్యంగా ఉంది ఈ బొమ్మను అందరూ ప్రేజ్ చేస్తారు. అక్కడ లేదు,
చెక్కలో అన్వాంటెడ్ తీసి పారేశాను, Hmm. వాంటెడ్ బొమ్మగా కనపడింది అంటాడు. నువ్వు అదే పని చేస్తావు కదా. ఇది నేను ఇదే వర్క్ గురుగారు, ఏనాయనా? అదే వర్క్ నాది కూడా. కనుక ఆలోచనలు గనక లేకపోతే ఓకే. నీవు ఇక్కడ ఇంత బొమ్మ వచ్చిందే, అవును గురుగారు. నువ్వే చెక్కావు అనుకుందాం కాశం. ఆ, అదేదో మోల్డ్ గిల్డ్ వేరే సంగతి ఓకే. అనుకుందాం. ఇంత అందంగా ఎలా ఉంది అది? అది అందం అక్కడ కాదు, ఇక్కడ. అన్వాంటెడ్ తీసి పారేస్తే బొమ్మ వచ్చింది అక్కడ. అవునవును. పనికిరాంది తీసి పారేసావు అక్కడ, అవును. అప్పుడు బొమ్మగా ఏర్పడింది. ఓకే. Is it not? రైట్. ఇక్కడ కూడా మనస్సులో అన్వాంటెడ్ తీసి పారేస్తే ఆత్మే ఉంటుంది అక్కడ. ఓకే. ఏమిటా అన్వాంటెడ్? కోరికలు, బంధాలు, ఆలోచనలు లేకపోతే ఆత్మే ఉంటుంది. ఈ దేహమే పడిపోతుంది కదా మన నిద్రలో. దేహం నువ్వు కాదుగా, ఇప్పుడైనా పడిపోతుందిగా. ఆ, కానీ ఇంకా అదే పోయినాయి. ఇప్పుడు ఉన్నదంతా దీంతోటే సమస్య. ఇదే నా మధ్యలో నా నిద్రలో పడిపోతుంది, ఇంకే సమస్య ఏమి ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు కూడా నిద్రపోమంటాడు మహర్షి. అది ఎట్లా? నిద్రపోవటం కాదు, ఆ, ఆత్మగా ఉంటే నిన్ను బంధించదు. అంటే ఏమి అంటుకో. లేదంటుకోదుగా. ఆ, ఓకే. కర్మలు చేస్తూ ఉంటావు, ఆ, కర్తృత్వం ఉండదు. ఓకే. ఇది బాగా ఉందన్నా బాగా లేదన్నా నీకేం అనిపించదు. ఓకే. నేను ఇంత కష్టపడి తయారు చేశానే, బాగోలేదంటే బాధపడతావని అనుకుంటావు నువ్వు, కర్తృత్వం చేత నువ్వు చేశావని. మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఆత్మగా ఉంటే నీకు ఇబ్బంది లేదు. నీవు కర్తం అనుకున్నప్పుడే బాధ కలుగుతుంది, అన్నీ వచ్చేస్తాయి ఇంకా. అది పాయింట్. కాబట్టి కర్తం నీకు కాదు. మరి కర్త ఎవరు? ఈశ్వరుడు. అతను నడిపిస్తాడు, సర్వ సృష్టిని నడిపిస్తాడు, నిన్ను వదిలిపెట్టడు. అర్థమవుతుందా? కాబట్టి కర్తృత్వం లేకుండా నువ్వు కర్మలు చేయలేవు. ప్రతి పని కర్తృత్వంతో చేస్తావు. కానీ విచారించినప్పుడు మాత్రం కర్త లేడు అక్కడ, జ్ఞానమే ఉంటుంది. కాబట్టి ఆ జ్ఞానమే అంతా చేస్తుందని అర్థం. అందరిలో ఉండి చేసేది అదే. అందరినీ ఎవరు లేరు, అదే నేను నువ్వునే ఆత్మతులు ఉంటేనే వారిగా పిల్లలు కనపడతారు. నాకు అప్పుడప్పుడు చనిపోయిన వాళ్ళు అసలు మీరు లాస్ట్ టైం కూడా అడిగాను, అందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు. చాలా నేను మస్తు చూసి నాకు ఆటం ఎందుకు కనిపిస్తుందో తెలియదు, కానీ వెళ్ళిపోతూనే అన్నీ అవే కనిపిస్తూ ఉంటాయి. కానీ అన్నీ ఎవరు పోతున్నారు అనేది డౌట్ వస్తుంది. ఒకటి, కళలో నువ్వు ఎందరినో చూస్తావు. అవును. నువ్వు మేలుకుంటే నీతో పాటు వాళ్ళు ఎవరు రారు. రారు. ఎందుకని? నీ దేహమే అక్కడ కనపడదు. ఓకే. మనసుతో కలగంటాం. అవును. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మళ్ళీ సృష్టావత్తు కూడా ఆలోచన. అది లేకపోతే అంతా ఆలోచన లేకపోతే ఆత్మ లేదు. సింపుల్గా ఏం చెప్తానంటే, నా అనుభవంలో ఆలోచన లేని మనస్సు ఆత్మగా ప్రకాశిస్తుంది. ఆలోచన లేని మనసు ఆత్మగా ప్రకాశిస్తుంది. రెండు నేను లేవు అక్కడ. చారి అనే నేను ఆత్మ నేనంటూ ఉండదు. చారి విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ విత్ ఆత్మ, ఆత్మ విల్ ఎగ్జిస్ట్ వితౌట్ చారి. ఆలోచన లేకుండా చేయడం అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకు కాదు? మీ దగ్గరికి రాను కదా. కాదు నాయన, నువ్వు వచ్చావు అనుకుంటున్నావు మళ్ళీ ఇక్కడ. ఇట్ ఈస్ దట్ ఫోర్స్ ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చింది ఇక్కడికి. నీలో ఆలోచన తీసుకొచ్చి నీలో మార్పు తేవటానికి నిన్న అక్కడికి లాక్కొచ్చింది. ఇక్కడికి ఆలోచన అన్న మనసు అన్న ఒకటే కదా. ఆలోచించేది మనస్సేగా. మనస్సు అంటే అహంకారమేగా. అహంకారం అంటే మాయానేనేగా. మాయానేనంటే దేహాత్మ బుద్ధేగా. దేహంతో అనంతరం నడుస్తూనే అడవుగా. కాబట్టి ఈశ్వరుడు అంటే ఉच्चతర శక్తి, కాన్షియస్నెస్ అంటే ఎరుక. ఎవరిని ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడ కలపాలి, ఎక్కడ కట్ చేయాలి, అది డిసైడ్ చేస్తుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాను, నేను కలుపుతున్నాను అనేది ఎందుకని ఇబ్బంది ఇక్కడే. ఇప్పుడు కరీంనగర్ నుంచి ఎట్లా వచ్చావు నువ్వు? కారులో వచ్చాను. తెచ్చింది కారు, కానీ నువ్వు వచ్చావు అంటున్నావు.
నువ్వు కరీంనగర్లోనూ ఆత్మవే, మెహదీపట్నంలోనూ ఆత్మవే, కానీ కారు తెచ్చిన పనిని నువ్వు చేసినట్టుగా భావిస్తున్నావు. అదే అకర్మలో సకర్మ, సకర్మలో అకర్మ. కనుక నాయన నీవు ఎక్కడ ఉన్నా నువ్వు ఆత్మవే. ఆత్మని విడిచి సృష్టి ఉండదు, సృష్టి లేకపోయినా ఆత్మ ఉంటుంది. ఇది నా అనుభవం. అనుభవం అంటే ఆత్మ అనుభవం, వ్యక్తిగత అనుభవం కాదది. చెప్పు, ఇంకేమైనా ఉందా? ఏం లేదు గురుగారికి, అంతే. ఇంకా కాకపోతే ఇది జ్ఞానం అనేది ఎలా అనేది, జ్ఞానం అనేది నీవు తెలుసుకోవటం కాదు, అది తెలుసుకుంటే తప్ప. ఇంతవరకు తెలుసుకున్నది తెలుసుకోకపోతే అది ప్రకాశిస్తుంది. తెలుసుకున్నది తెలుసుకోకపోతే అంటే అన్లెర్నింగ్, నేర్చుకోవటం కాదు. ఇప్పుడు ఎట్లాగైతే బొమ్మ రావాలి అంటే పనికిరాని తీసి పారేసాము, ఇక్కడ కూడా అంతే. పనికిరాని ఆలోచన లేని మనస్సు ఆత్మేను. అందుకే ప్రతిసారి మౌనమే శరణ్యం అంటారు. విచారం కూడా చేయమని. మౌనం అంటే ఏమిటి? ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే ఆత్మ. ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సు. దట్స్ ఆల్, వెరీ సింపుల్. నువ్వు ఎంత మౌనంగా ఉండగలిగి నిశ్చలంగా ఉంటే నీకు వద్దన్న నీ ఆత్మే ప్రకాశిస్తుంది అక్కడ. ఎందుకని? స్వయం ప్రకాశం అది. ఎరుకతో కూడిన మనస్సు అంటే ఆలోచన లేని మనస్సు. ఆలోచనను కూడా ఎరుకతో గుర్తించాలి. అంతేకాదు, గుర్తించావుగా, లేకపోతే ఆలోచన ఎట్లా వస్తుంది? ఇక్కడ ఇంకా సింపుల్గా చెబుతాను. ఇక్కడ వస్తువు ఉంటుంది, నువ్వు ఉంటావు. ఇది ఉన్నట్టు నీకు ఎలా తెలుస్తుంది? చూస్తే, జ్ఞానం వల్ల. చూస్తే అంటే జ్ఞానం వల్ల. ఉన్నదనే జ్ఞానంతో ఈ రెండు కలుపుతుంది అనమాట. జ్ఞానం సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని కలుపుతుంది జ్ఞానం. ఇంకో రకంగా చెప్తా, గదంతా చీకటిగా ఉంది, నువ్వు ఉంటావు, వస్తువు ఉంటుంది. వస్తువు కనపడాలంటే ఏం చేస్తావు? ఆ వెలుతురే జ్ఞానం. వెలుతురు పడ్డప్పుడు కదా నీకు వస్తువు కనపడేది. ఇక్కడ కూడా నీలో ఉన్నటువంటి ఆలోచన జ్ఞానము చేత ప్రకాశించబడి నీకు బయట ఉన్నట్టు కనపడుతుంది. నీ లోపల ఉన్న కరీంనగర్ బయట ఉంటుంది, నీ లోపల ఉన్న సంసారము బయట కనపడుతుంది, నీ లోపల ఉన్న దేహము బయట కనపడుతుంది. అందుకనే ఈ దేహం నాది అంటావు. అది అక్కడే ఆపేస్తే ఈ లొల్లంతా ఏముండదు కదా. ఉండదుగా. దీని ప్రపంచాన్ని బయటికి రాకుండా అక్కడే ఆపేస్తే నువ్వు అజేతుల్లో ఉండదు, అది ఉండదు కదా. అది ప్రకాశం అనేది పోతుంది. అందుకనే అనుగ్రహం అన్నారు. అనుగ్రహం అంటే ఆత్మ, అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే ఉన్నది. అట్లా చాలా సింపుల్. నువ్వు ఎక్కడికి పోక్కర్లేదు, ఎక్కడ మునగక్కర్లేదు, పేలక్కర్లేదు, అదిగో సత్యనారాయణ లాగే తిరగక్కర్లేదు. అయ్యో, అరుణాచలం చెప్తాను అక్కడ ఏముందని. చాలాసార్లు ఇక్కడ సత్సంగం చేస్తూ ఉంటే డాక్టర్ గారు ఇంటూ మన దీనికి కూడా వస్తాడు ఆయన, కంటి డాక్టర్ గారు. ఆయన రిటైర్ అయిపోయి 90 ఏళ్ళు ఆయనకి. అక్కడికి అరుణాచలం నుంచి వస్తుంటారు జనం. అరుణాచలం నుంచి ఇక్కడికి వస్తారు. ఇది రమణ మహర్షి బంధువులు వాళ్ళు కూడా. వచ్చినప్పుడు ఒక రోజున అడిగారు, గురూజీ వై డోంట్ యు కమ్ టు తిరువణామలై? ఇక్కడ లేదు, అక్కడ ఏముందో చెప్పమా అన్నా. వెళ్ళానుగా, నాకెందుకు పని. ఎప్పుడు ఆఫీస్ పని మీద ట్రైనింగ్కి మెడ్రాస్కి 1960s వెళ్ళినప్పుడు రిజర్వ్ బ్యాంక్లో ట్రైనింగ్ కోసం వెళ్ళాను. అప్పుడు వెళ్తూ వెళ్తూ చూసా అక్కడ అరుణాచలం. అనా పుస్తకం తీసుకున్న 1960s నేను ఎవరు అన్నది నా అనుభవం చెబుతున్నాడు ఆయన. కాబట్టి హీర్ ఈజ్ ఎ సెయింట్ హూ నోస్ ది ట్రూత్ అన్న అంతవరకు. ఆయన ఎవరో నాకేం తెలుసు? చూసినంత మాత్రాన్ని నువ్వు అదుగుతావా? నిన్ను చూసినంత మాత్రాన్ని అవతల వాడు కార్పెంటర్లు అవుతారా? మరి డాక్టర్ని చూస్తే డాక్టర్ అవుతావా? ఒకవేళ జ్ఞానం చూస్తే నువ్వు జ్ఞానం అవుతావా? కావు కదా. కాబట్టి ఆయన చెప్పే అక్షర సత్యం నా అనుభవం చెబుతున్నాడు.
అందుకని శంకరులని రమణ మహర్షిని కోట్ చేయడానికి ఉద్దేశం అది. యూట్యూబ్లో పెడుతున్నాం కదా, మా సన్నిల్లో అడిగారు ఏ పేరు పెట్టాలని. అనాత్మ విచారం పెట్టమని. ఆత్మ విచారం ఎవరు చేయలేరు. ఆత్మేతర విచారం చేసింది దేహం ఉండగా చూడాలి. ఆత్మ అంటే ఏంటో దీనికి విచారం యాడ్ చేస్తా. అనాత్మ విచారం అంటే అది పోతే ఇంక వీలేదే ఆత్మ. దట్స్ ఆల్. పోతే కాదు, అది లేదని తెలుసుకుంటే ఆ జ్ఞానం వస్తే సరిపోతుంది. అందుకని అనాత్మ విచారం వస్తుంది. చెప్పండి ఇంకేమైనా ఉంటే. ఏం లేదు గురుగారు, మార్గం అంటూ లేదు. ఫస్ట్ పాయింట్. సాధించేది కాదు, సాధించేవాడు లేడు. అది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు లేనిది ఉన్నట్టు భావిస్తున్నావు, అందుకని ఈ సమస్య. మౌనం గురించి ఇంతకుముందు చెప్పారు కదా, ఎరుకతో కూడిన, అదొక్కసారి చెప్తారా? ఎరుకంటే కాన్షియస్నెస్, కాన్షియస్ అంటే ఆత్మ. ఆలోచన లేకపోతే ఆత్మే లేదు. అదే మౌనం. మౌనం అంటే ఇలా కూర్చోటం, మాట్లాడకుండా కూర్చోటం, మనసుతో ఆలోచించటం కాదు. మౌనము అంటే నీ సహజ స్థితి, ఆత్మస్థితి. అది ఎప్పుడూ ఉంటుంది. మాటలు వచ్చినప్పుడు అడ్డు తగులుతుంది దానికి. మౌనం ఇస్ ఏ కరెంట్ లాంటిది. వాళ్ళు స్విచ్ చేయంగానే వెలుగుతుంది అంతవరకు. నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు. ఇందాక మీరు చెప్పింది ఇంతకుముందు కూడా వేరే చూశాను. తనువులో తాను ఉంటే తాను ఉండడు, తాను ఉంటే తను ఉండదు. ఇంతకు మీరు చెప్పింది అదే కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఉన్నది ఒకటి. చెట్టు ఉంటే ఈ వస్తువు ఉంటుంది. వస్తువు లేకపోయినా చెట్టుకి నష్టమేం లేదు. వెరీ సింపుల్. దీనికి ఎలా ఆపాదించుకోవాలి? శరీరం లేకున్నా పర్లేదు, కాకపోతే అది శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మగా ఇబ్బంది లేదు. ఆత్మ అంటే నేను ఉన్న జ్ఞానం. చెట్టుకే ఇబ్బంది. నువ్వు వస్తువు చేస్తే చేయకపోతే దానికి ఎందుకు? కాబట్టి నేను అంటే జ్ఞానం. అంటే నోటితో అంటాం కాదు. అహం స్ఫురణ, ఉన్నానన్న ఎగ్జిస్టెన్స్. మాయ అంతా కూడా ఆవరించి ఉంటుంది. అది ఎప్పుడైతే నేను చారిని భావన కలిగిందో దేహం సంసారం కనపడుతుంది. పొద్దునే కాదు, ఎప్పుడే కానీ, లేకపోతే కనపడుతుంది. ఆలోచన లేకపోతే నీ దేహం కూడా కనపడుతుంది. అలాంటప్పుడు మరి బయట తిరుగుతారు కదా, కొంచెం మెంటల్గా అందరూ పిచ్చివాళ్లే. పిచ్చివాళ్ళు కానివాడు ఎవడు పిచ్చి లోకల్లో వాడు ఉంటాడు. అంటే వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు కదా మరి. ఎందుకు ఎవరు చెప్పారు? అన్ని జుట్టు విరగొసుకొని అన్ని లగేజ్ తిరుగుతూ ఉంటారు. వాడికి ఆలోచన లేదు. ఎట్లా అంటావు? ఉంటే ఆయన ఏదో ఒక వర్క్ మీద వెళ్ళిపోతాడు. వాడి కర్మలో అట్లా ఉంది. ఓకే. ఎందరో సన్యాసులు తిరుగుతూ ఉంటారు. అందరూ తిరుగుతూ ఉంటారు. పిచ్చివాళ్ళు మంచివాళ్ళు నీ దృష్టిలో, వాడి దృష్టిలో నువ్వు పిచ్చివాడివి. చూసే దృష్టికోణంలో ఉంది. ఒకసారి ఒక సన్యాసి భువనేశ్వర్ నుంచి వచ్చాడు. భువనేశ్వర్లో పనిచేసేటప్పుడు ఇక్కడికి వచ్చాడు. మీరు అక్కడ వర్క్ చేసిన? కేరళ చేశాను, భువనేశ్వర్ చేశాను. ముందు ఫోన్ చేశాడు. ఆయన సన్యాసి. వచ్చాడు, కొద్దిసేపు కూర్చున్నాడు. గిడ్డి పెట్టారు. గురూజీ, నాకు అనుమానం ఉంది అన్నాడు. ఏమిటి చెప్పాను? నేను ధ్యానం చేస్తుంటే తలకాయ పగిలిపోతుంది అన్నాడు సన్యాసి. ఎందుకు నువ్వు ధ్యానం చేస్తావు? చేయాల్సిన అవసరం ఏంటి? ఊరికే ఉండు, మౌనంగా ఉండు, నీకు తలనొప్పి రాదు, నీవుగా ఉంటావు. ఎవరు చేయమన్నారు ధ్యానం చేయమని? బస్సు ఎక్కాడు, వెళ్ళిపోతున్నా అన్నాడు. ఎస్టీ హాస్పిటల్ కూడా దాటలే. మళ్ళీ ఫోన్ చేసి నాకు తలనొప్పి లేదు, పోయింది.
కారణం ఏంటి? నీ ధ్యానమే నీకు తలనొప్పి కూర్చు. ఎందుకు చెయ్యాలి? ఏం ఆశించి చేయాలి ధ్యానం? అట్లా అదే మహర్షి కూడా చెప్పాడు. నీ ఆలోచన నీకంటూ, నీ ధ్యానమే నీకంటూ అని చెప్పటం ఉద్దేశం. కాబట్టి మీరే చెప్పండి. నా దగ్గర ఏం లేదు, మీరే చెప్పండి గురు. మీ ఉపదేశమే నేను చెప్తూనే ఉన్నా కదా, చెప్తూనే ఉన్నా. వింటున్నా. ఏమీ లేదు అన్న విషయం తెలుసుకోవడానికే సాధన. ఓకే. ఏం సాధన చేస్తాం? ఇది అసత్యం అని తెలుసుకోవటమే సాధన. సత్యము ప్రకాశించిన తర్వాత కూడా కర్మలు చేస్తూనే ఉంటాం, కానీ ఏది అంటది. అక్కడ జ్ఞానంతో చేస్తారు కదా, ఇప్పుడు జ్ఞానంతోనే చేస్తాం. అక్కడ నేను చేస్తున్నాను ఉండదు కదా, అది ఇక్కడ ఉంటుంది, అక్కడ లేదు. ఉండదు. అదే తేడా. గ్రంథి తెగిపోతుంది. గ్రంథి అంటే చిచ్చర గ్రంథి. ఈ దేహం నాది, ఈ సంపద నాది అనేవాడు ఉంటాడు. అన్నీ కనపడతాయి. నీళ్లలో తామరాకు ఉంటుంది, నీటిని అంటుకుంటా ఉంటుంది. అట్లా ఉంటుంది పోస్ట్ రియలైజేషన్, జీవన్ముక్తి. అందరూ జీవన్ముక్తులు నా దృష్టిలో. విడిగా ఎవరు ఉంటారు? సృష్టి యావత్తు కూడా ఆత్మమయమైనప్పుడు ముక్తుడు కాక ఏమవుతుంది? అసలు మానవ జన్మ వస్తున్నది అంటేనే ముక్తి కోసమే వచ్చినట్లు లెక్క. అది చూసుకుంటుంది, నీలో మార్పు తీసుకొస్తుంది, నిన్ను అంతర్ముఖమయ్యేటట్టు చేస్తుంది, నీలో పరివర్తన తీసుకొస్తుంది. ఒక చెట్టు నుంచి వచ్చిన ఒక కొమ్మే నువ్వు ఇంత ఆర్టిస్టిక్గా తయారు చేసావు. ఎలా చేయగలిగావు? జ్ఞానంతోనే కదా. ఈ సృష్టి యావత్తు జ్ఞానమై. విడిగా చేయాల్సిందంటూ ఏం లేదు. మౌనం చాలు. కర్తవ్య నీవు కాదు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన అనుక్షణము ఉండాలి. ఎవరికి ఏమీ కాదు. నువ్వు అనుకుంటావు నా భార్య, నా పిల్లలు, నా సంసారం నాది. అదే వాళ్ళకి ఏమన్నా అయితే కొంచెం బాధ వేస్తుంది. బంధం వల్ల, పిల్లలకి దెబ్బ తాకినా కూడా బాధ వేస్తుంది. బంధం వల్ల. నువ్వు కారు కొనుక్కుంటావు, కారుకి సొట్టపడితే నీకు సొట్టపట్టగా బాగుపడతావు. నాది అంతేగాని అనారోగ్యం వారికి వస్తే బాధపడేది అమ్మాయే. నువ్వు బాధపడవు, కానీ నాదనుకోవడం నువ్వు బాధపడతావు. కాబట్టి నాది అనుకునేవాడు నాడేమొచ్చు, వాడికి ఉన్నట్టుగా కనపడతాడు. అందుకని బాధ. నువ్వు ఆత్మగా ఉంటే ఏ బాధ లేదు. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇది నాది, ఇది వీరిది అనే భేదం ఉండదు. ఎవరు లేరు కానీ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. ఆలోచనే బంధిస్తుంది రండి. ఆలోచనే బంధం, ఆలోచన రహితమే మోక్షం. మోక్షాలంటే ఎక్కడా లేవు. ఏ థాట్ ఫ్రీ మైండ్ ఈజ్ యువర్ సెల్ఫ్. విడిగా ఏది చెప్పిన బంధం గురించి ఇంతకుముందు బంధం గురించి ఇంతకుముందు చెప్పారు కదా. అంటే మా నాన్నమ్మ, అంటే మా అమ్మమ్మ రీసెంట్గా పోయింది. పోయినప్పుడు కొంచెం బాధ వేసింది, అయ్యో ఉండే పోయేది కదా అనేసి. ఎక్కడికి పోయింది? పోలేదుగా, చనిపోయింది కదా. చనిపోయేది ఏది? ఆత్మన, దేహమా? దేహం. దేహం నువ్వు కాదు కదా. ఓకే, అదే ఒక జ్ఞానం ఉంటే సరే. జ్ఞానం ఉండదు అక్కడ. అదే ఇక్కడ నాది దేహం అన్నవాడికి మరణం లేదు, వాడు ఆత్మే. ఓకే, దేహం నాదే. ఈ దేహం మరి ఇంకో దేహం తీసుకుంటాడు కోరిక ఉన్నంత వరకు.
కృష్ణ పరమాత్మ గీతలో అదే చెప్పాడుగా, వస్త్రాలు మార్చినట్టు మారుస్తాడని. ఇప్పుడు కూడా నీవు 3 దేహాలు మారుస్తున్నావు 24 గంటల్లో. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణ దేహం. నాకు ఎలాగంటున్నావు లేదా? దేహాన్ని ఎక్కడ మారేస్తున్నావుగా. మరి 3 దేహాలు మారినాయలేవా? కాబట్టి దేహము లేకపోయినా నువ్వు ఉన్నావు, నువ్వు దేహి. దేహి అంటే దేహం కలిగిన వాడివి. దేహం కలిగినంత మాత్రం దేహం ఎట్లా అవుతావు? కారు ఉంటే కారు అవుతావా? ఇల్లుంటే ఇల్లు అవుతావా? సంసారం ఉంటే సంసారం అవుతావా? కాదు కదా. వెరీ సింపుల్. ఇంత చిన్న విషయం అర్థం చేసుకుంటే ఏ గొడవ లేదు. కానీ అర్థం చేసుకోవడంలో ఇప్పుడు మొన్న దీనికి కొంచెం దెబ్బ తాకింది, కానీ నొప్పి అనేది నాకు తెలుస్తుంది కదా. ఎవరికి తెలుస్తుంది? దేహం చెప్పిందా దెబ్బగా ఉందని? లేదు. దెబ్బ దేహం చెప్పిందా? లేదు. నువ్వు చెబుతున్నావు నొప్పి ఉంది అంటే, నాకు బాగా ఫీల్ అవుతుంది. నువ్వు చెబుతున్నావు, చెప్పేవాడు ఉన్నాడేమో చూడు, వాళ్ళేడు. లేదు. నాది దేహం అనుకోబట్టి దేహానికి అస్వరూపం అయితే నువ్వు బాధపడుతున్నావే తప్ప దేహం బాధపడలే. అది గడింది పాయింట్. కారుకు సొట్టబడింది, టైర్ పంచర్ అయింది, కారు బాధపడుతుందా? నువ్వు బాధపడతావు, ప్రయాణం ఆగిపోయిందని. ఎందుకని? నాదనుకోవటం వల్ల. ఎవరో చనిపోతే నీకు ఎందుకు బాధ ఉండదు? నువ్వు నాదనుకోవటం వాళ్ళు ఎవరు నాకు తెలియదు. తెలియదు కాదు, లేదు. ఇక్కడ నా అమ్మమ్మ వాళ్ళు పోయారు, మా అమ్మమ్మ అనేది అంటే నాది అనుకున్నప్పుడు బాధ కలిగింది, మన వాళ్ళు అనుకున్నప్పుడు. నాది అనుకోకపోతే బాధ ఎక్కడ ఉంది? ఓకే, అది అందరికీ వర్తిస్తుంది అంతే కదా. అందరూ ఎవరు లేరు, ఉండాలనుకున్నా. నాది అని అనుకునేవాడు లీడర్స్. నువ్వు నిద్రపోతున్నావు. ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలుసా నీకు? ఏమైనా నీ దేహం అవుతుంది తెలుసా నీకు? తెలియదుగా. మరి కాబట్టి నిన్ను బంధించేది నీ ఆలోచన మాత్రమే. ఆలోచన రహిత స్థితిని అలవాటు చేసుకో. ఇది అసత్యం. ఇది నేను చోటికి పోవద్దు. కర్మలు చెయ్యి, కర్తవ్యం నీవు కాదు. మీతోటి ఆయన మాట్లాడుతా అన్నారు. ఎవరు? మన సత్యనారాయణ మాట్లాడాడుగా ఇంతకుముందు చాలాసేపు. ఇప్పుడు ఫోన్ చేశారా? అప్పుడు చేశాడు, స్టార్టింగ్ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు చాలాసేపు మాట్లాడాడు. అది కూడా పెట్టాను యూట్యూబ్లో. అవునా? యూట్యూబ్లో పెట్టారా? దొరుకుతుంది ఎక్కడ యూట్యూబ్లో. ఇప్పుడు ఉందా నీ దగ్గర? ఉందిగా. ఒక నిమిషం యూట్యూబ్లో తీసేస్తాను ఇది. So Deepak, the grace is not external to you. It won't retain your individuality and shines. No, it is within you only. You are that alone. It cannot be otherwise. No external person can give you the self-realization. Guru cannot give. Shastras cannot give. It won't fall from heaven. No. I amness, the awareness is your guru within yourself only. At the appropriate time, it shines of its own. None can dictate that awareness by any act of sadhana. The ego may adopt several paths, but it serves no purpose. Only the grace alone. Grace is Guru. Grace is the Self. Grace is God. Grace is the omnipotent. We call it as Uchatar Shakti. The entire creation it is managing. It will not leave you. It will make you to come to its path. So grace is not external to you. Ramana Maharshi says, if it is external, it serves no purpose. It is within you only.
You are that only. Without the grace, it is another name for yourself. The Aham Spurana we call, that is grace. Then only Aham Deham comes. You see the world, you see others. Is it not? In the Jagrata Swapna Sushuptas, the ego sees all these things. How it is seeing? Because of the grace, because of the awareness. So the entire creation moves by the grace only. Grace means knowledge, not the worldly knowledge or Shastra knowledge. The Atma or the Self, it has got the capacity to know its own existence. And no other thing in this Maya will know it. Like body, the Jagat, the God, they are all mere thoughts. You say several things in this world. No place will say, I am so and so. The body ever said, I am Deepak? No. You say, I am Deepak. Who says, found to be non existing? In whose presence you are saying? In the presence of the grace only. Grace is knowledge, grace is awareness, grace is the higher power. Okay? There is nothing you get extra. Before your birth, the grace is there. After birth, it is there. When you are growing, it is there. When the body drops, it is there. So, Shankara's Neti Neti is only a direction to eliminate the thought process. You are not the gross body. You are not the mind. You are not Indriyas. Then what you cannot remove is your reality. That is the existence. It shines of its own, not by your effort. It is effortless. Okay? That is why silence is a mighty prayer. When it shines, how it shines, where it shines, nobody can dictate that. At what age it has to shine? No. No one has got the right to demand anything. It is only with the grace. Grace is not external. Once again, I tell you, grace is your nature. It is within only. Or else it's of no use. Even Maharshi says the same thing. Okay? Don't expect something comes new to you. No. Nothing will come. There is nothing to lose, nothing to gain. One may think this ego goes only self-shines. No. The ego is even now found to be non-existing. So nothing to lose, nothing to gain. Only grace alone operates. The Maya cannot stand apart from the grace. That is why even in Bhagavad Gita, Krishna Bhagavan said, those who surrender to him, the Maya cannot affect them. Is it not? The surrender is nothing but loss of individuality. Surrender is nothing but evidence as the true nature. That is we call Saranagati. The sannyasam is nothing but loss of individuality. Not changing the garbs, changing the dress, changing the place,
and go here and there. That is not sannyasam. Sat plus nyasam, sannyasam. Nyasam means dhyanam. Sat means atma. Atma means awareness. Awareness means grace. That alone shines of its own. We call it as jnana vritti. Just like chitta vritti, the jnanam, the self is also having a vritti of knowing its own existence. That is precisely the realization. It is not to the individual. The realization is for the self, by the self, to itself only. That is the only thing in existence, eternally, without any limitation. Okay? మౌనమే శరణ్యం. ముఖ్యంగా జీవితం యొక్క పర్పస్ ప్రతి ఒక్కరూ కూడా వారు తెచ్చుకున్నటువంటి కర్మ ప్రభావాన్ని బట్టి ఉంటుంది. అంటే వాడి దృష్టికోణంలో వాసనలు, కోరికలు, బంధాలు అవి లాగుతూ ఉంటాయి. ఎటు పోవాలో తెలియని స్థితిలో ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇది అసత్యమని గుర్తించటం సత్సంగము చేత, సద్గ్రంథ పఠనము చేత, సత్పురుషుల సాంగత్యము చేత, ఇవి కూడా నీవు తెచ్చుకున్నటువంటి ప్యాకేజీలోనే ఉంటాయి. నిన్ను నడిపించేది నీవు తెచ్చుకున్న సంస్కారాలు మాత్రమే. ఏది మారదు. ఒకవేళ ఎవరైనా ఇది నీ చేయమని చెప్పినా నీవది చెయ్యలేవు. కారణం నీ దృష్టికోణము భిన్నంగా ఉంటుంది. మహర్షి దగ్గరికి ఎందరో వస్తున్నారు. నీవెవరివో నీవే తెలుసుకో అంటున్నారు ఆయన. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కారణం వాళ్ళ వాసన ప్రభావము వారిని అడ్డుకుంటూ ఉంటుంది. కొత్తగా ఏది రాదని చెప్పినా నాకు ఆత్మ తెలియటం లేదు అనే స్థితి ఈ మాయలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో సందేహం లేదు. కాబట్టి చేయము వాళ్ళు తెచ్చుకున్నటువంటి కోరికలు, బంధాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకరి దృష్టిలో ధనం సంపాదించాలను, సంతానం పెంచుకోవాలను, ఇక్కడ శాశ్వత కీర్తి సంపాదించాలను, శాస్త్రాధ్యయనం చెయ్యాలను ఉంటుంది. ఆ కోరికను బట్టి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరెన్ని చెప్పినప్పటికీ నీవుగా ఉండుటే a purpose of this Maya. నీవుగానే ఉన్నావు, అందులో సందేహం లేదు. కానీ ఈ వాసన ప్రభావం వల్ల జీవుడివని, బంధాలని,
కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. నీలో మార్పు కూడా ఆ ఉచిత శక్తి తీసుకొస్తుంది. నీ అంతా నువ్వేమీ చెయ్యలేవు. కనుక చిన్న మాటతో చెప్పాలి అంటే ఈ సృష్టి యొక్క, ఈ మాయ యొక్క ప్రయోజనం ఇది అసత్యమని గుర్తించటానికి, సత్యం ఆత్మగా నిలిచి ఉండటానికి, ఈ చరణ మరణాల పరిభ్రమ నుంచి తొలగి నిజమైన మెలకువతో అహంస్మరణగా నిలిచిపోవటమే నీ చేయమని, నీ పర్పస్ అని చెబుతూ ఉంటుంది. మంచిది. మౌనమే శరణ్యం. చాలా సంతోషం నాయన. అప్పట్లో శివప్రకాశం పిళ్ళే రమణ మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినప్పుడు ప్రశ్న అడగలేదు, తానెవరో చెప్పమన్నాడు. ముందు దానికి బదులు పలుకుతూ అరివి నీ అన్నాడు. అంటే నీవే తెలివివి, నీవే జ్ఞానానివి అని అర్థం వచ్చేటట్టు మొట్టమొదటి మాట చెప్పారు. ఆ తర్వాత వారు ఎన్నో ప్రశ్నలు అడగటం, సమాధానాలు చెప్పటం సాగిపోయింది. ఇంతకీ తెలివి అన్నా, ఎరుక అన్నా, జ్ఞానం అన్నా ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇంద్రియ జ్ఞానాలు పంచేంద్రియాలతో సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా బాగా అర్థమవుతుంది. కానీ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని కలుపుతున్నదే ఆ జ్ఞానము మనస్సుకి అందదు నాయన. అది బోధించేది కాదు, అది అందించేది కాదు. నాయన అర్థమవుతుందా? ఇంకోటి ఏమిటి అంటే ఏదో సాధించాలేమో. సాధించటానికి ఏముంది? నీవే అదైనప్పుడు శంకలో పిల్లవాడిని పెట్టుకుని ఊరంతా వెతికే తల్లిలాగా ఉంటుంది. నేను అంటున్నావే, ఆ నేను ఏమిటనుకుంటున్నారు? అదే జ్ఞానము. ఎప్పుడైతే నేను డాక్టర్ని, నేను అనస్థీషియాని, నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను అని అంటున్నారే, అదంతా కూడా మాయాజనితము. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఆ ప్రపంచమే, ఆ స్వప్నమే, ఆ ప్రదేశమే సత్యం అనుకుంటున్నావే. ఆ అనుకునేవాడు ఉన్నాడేమో చూడు అనేది నేనెవరన్న విచారము. ఏది ఏమైనప్పటికీ ఒక్క అనుగ్రహము చేతనే నీ సహజత్వము ప్రకాశించి ఈ సృష్టిని మొత్తము అదృశ్యం చెయ్యగలిగిన సామర్థ్యము దానికి మాత్రమే ఉంటుంది. వ్యక్తిత్వాన్ని అట్టుపెట్టుకుంటూ ఈ మాయాజీవుడు సత్య స్వరూపాన్ని గ్రహించలేడు, స్పృశించలేడు, తెలుసుకోను లేడు. కారణం రెండు నేనులు లేవు. తెలుసుకునే నేను, తెలియబడే నేనంటూ ఉండదు నాయన. నా అనుభవంలో, నా అనుభవం అంటే మానసిక, శారీరక, ఇంద్రియ అనుభవం కాదది. ఆత్మ అనుభవాన్ని మాటలతో ఎవరు మాత్రం చెప్పగలరు?
సూచించటమే. అంతవరకు దేనికి? ఎనస్థీషియా ఇచ్చినటువంటి వారికి అక్కడ ఏముందో చెప్పమని చూద్దాం. నిద్రపోతేనే చెప్పలేరే. స్వరూప జ్ఞానం అనేది అదొక పెద్ద ఎనస్థీషియా లాంటిది. అక్కడ మానసిక వృత్తులు, ప్రవృత్తులు ఏది ఉండవు. ద్వైతం ఉండదు. ఇంద్రియ వ్యాపారాలు ఉండవు. సృష్టి ఉండదు. జనన మరణాలు ఉండవు. కార్యకారణ సంబంధాలు ఉండవు. కనుక బోధయుక్తము కాని దాన్ని బోధించండి అనటం అనేది సరి అయింది కాదు. ఎవరూ బోధించలేరు. అందుకనే ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆత్మజ్ఞానము బోధయుక్తము కాదు, అనుభవయోగ్యం అంటూ చెప్పుకొచ్చారా లేదా? ఈ అనుభవయోగ్యం ఎవరికి? జీవుడికి కాదు నాయన, ఆత్మకే అనుభవయోగ్యము. ఆత్మకి అనుభవం ఏంటి అని అనుకోవచ్చు. ఆత్మ అంటే కాన్షియస్నెస్కి తన ఉనికిని తానుగా తెలుసుకోగలిగిన సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది. ఆత్మ అంటే నేను ఉన్నానన్న జ్ఞానము ఆత్మ. అదే ఉच्चతర శక్తి. అది లేకుండా ఈ సృష్టిలో అణుమాత్రము కూడా కదలదు, పని చెయ్యలేదు. ఇప్పుడు కూడా సృష్టి యావత్తు ఈ మాయలో సాగిపోతున్నది అంటే ఆ జ్ఞానం వల్లనే. జ్ఞానము అనే పదానికి మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని కలుపుతున్నది. అంతవరకు దేనికి? ఒక చీకటి గదిలో మీరు ఉంటారు, మీకు కావాల్సిన వస్తువు ఉంటుంది. కానీ వెలుతురు లేకపోతే మీరు చూడలేరు, తెలుసుకోలేరు కదా. ఆ వెలుతురే, ఆ జ్ఞానమే చూచేవాడిని, చూడబడేదాన్ని కలుపుతుంది. ఆత్మజ్ఞానానికి వచ్చేసరికి అదే సబ్జెక్టు, అదే ఆబ్జెక్ట్ అయి కూర్చుంటుంది నాయన. తనకు తాను తెలుసుకుంటుంది, చూస్తుంది. అంటే కళ్ళతోనా అనుకోవచ్చు నీవు. ఈ కన్నెందుకు పనికిరాదు. కంటికి కన్నైన ఆత్మ తనకు తాను చూడగలిగిన సామర్థ్యము ఒక ఆత్మకే ఉంటుంది. ఆత్మ అంటే ఉच्चతర శక్తి. ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక. ఆత్మ అంటే తురీయము. ఆత్మ అంటే నేనుగా జ్ఞానవృత్తి చేత తన ఉనికిని తానుగా పరిధులు లేక అవధులు లేక ప్రకాశిస్తున్నటువంటి ఏకైక సత్యస్థితే నీ సహజత్వము ఉన్న సత్యత్వము. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. అంటే మహర్షులో, ఆదిశంకరులో, ఇంకెవరో కూడా వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టుకుని ఆత్మని దర్శించి దాన్ని చూచి బయటికి వచ్చి చెప్పారు అనుకోబాకండి. అలా జరగదు. రెండు నేనులు లేవు ఇక్కడ. ఉన్నది ఒకటే నేను, అదే ఆత్మ నేను, అదే జ్ఞానమయ నేను, అదే అనంతమయ నేను. ఇట్ ఈస్ ద సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. అది మాటలకి అందరిది, మాటలతో ఎలా చెబుతారు? అందుకనే చూచాయిగా చెబుతూ ఉంటారు. నీవేది కాదు. నీవు దేహమేమో చూడు, మనస్సువేమో చూడు, ఇంద్రియాలేమో చూడు. నీవు దేహం లేకపోయినా, దేహస్ఫురణ లేకపోయినా, సాంసారిక స్ఫురణ లేకపోయినా, కాలస్ఫురణ లేకపోయినా, కాసేపు నిద్రపోతేనే అదృశ్యమైపోతున్నాయే. మరి ఆ నిద్రలో ఉన్నది ఏమనుకుంటున్నారు? మీ సహజత్వము. అది ఇప్పుడు కూడా ఉంది. కానీ వృత్తుల చేత, కోరికల చేత, బంధాల చేత, కర్తృత్వము చేత అది
కప్పబడినట్లుంటుంది. ఒక వడ్లపు గింజలో పొట్టు తీసేస్తే బియ్యం ఎలాగైతే మొలకెత్తదో, ఇక్కడ కూడా అహంకారం అనేటువంటి తొడుగు ఆత్మ అనే దాని మీద ఉన్నట్టుగా ఉంటుంది. అది ఎలా పోతుంది? ఒక్క విచారముతో పోతుంది, మౌనముతో పోతుంది, తీవ్ర వైరాగ్యముతో పోతుంది, అంతర్ముఖంతో పోతుంది. ప్రాపంచిక విషయ వాసనల యందు తీవ్రమైన అనాసక్తితో పోతుంది, ఆలోచన రహిత స్థితితో పోతుంది. అందుకనే మహర్షుల వారు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. చేతనవుతుందా విచారం చెయ్యండి, చేత కాదా శరణాగతి కండి. నేనేమంటానంటే, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, మౌనంగా ఉంటే చాలు, వృత్తిరాహిత్యమైతే చాలు. ఈ మనస్సుకి, ఈ అహంకారానికి పని కల్పించవద్దు, అన్యత్వాన్ని దర్శించవద్దు, కోరికల వెంట పరిగెడవద్దు, కర్తృత్వాన్ని వెంట పెట్టుకోవద్దు, ఇది నా బాధ్యత అంటూ పరిగెత్తవద్దు. ఇవన్నీ కూడా అహంకారాన్ని పెంచుతాయే తప్ప తుంచలేవు. ఒక్క ఆలోచన రహిత స్థితి యందు మాత్రమే అనుగ్రహము చేత ఈ అహంకారము పూర్తిగా నష్టమైపోతుంది, తిరిగి రాదిది. నా అనుభవంలో నేనుగా ఆత్మ ప్రకాశించిన స్థితిలో జీవుడు గాని, జగత్తు గాని, దైవము గాని, సంసారము గాని, సృష్టిని చూసేవాడే ఉండడు. అంటే మహర్షి చెప్పినట్టు ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది, లేనిది ఉన్నట్టుగా కనపడుతుందని అర్థం. ఇప్పుడు కూడా ఏ ఒక్క వస్తువైనా, ఏ ఒక్క ప్రదేశమైనా, ఏ ఒక్క దేహమైనా అది ఉన్నట్టు చెప్పిందా? నీవు చెబుతున్నావు ఈ దేహము నాది, ఈ సంసారము నాది, ఈ ప్రదేశము నాది, ఈ ఇల్లు నాది, ఈ కారు నాది, ఈ నాది నాది అంటున్నాడే. అనేవాడి యొక్క రియాలిటీ మీద ఆధారపడి ఉంటుంది ఈ సృష్టి యావత్తు కూడా. అంతవరకు దేనికి? మీ అనుభవంలో అందరూ కలగంటూనే ఉంటారు. కలగన్నప్పుడు కలలో కనిపించిన వస్తువులు, విషయాలు, ప్రదేశాలు సత్యముగా గోచరమవుతాయి. ఏనాడో చనిపోయిన వారు కనపడతారు, వాడితో మాట్లాడతారు, సత్యం అనుకుంటారు. మెలకు వచ్చి జాగ్రత్తావస్థకి రాగానే మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి? కళా సత్యమనేగా. ఇది కూడా అంతే. ఈ జాగ్రత్తావస్థలో జరుగుతున్న వస్తు విశేషాలు, ఇంద్రియ అనుభవాలు, జనన మరణాలు ఇవన్నీ కూడా కలసమమే. స్వరూప జ్ఞాన ప్రకాశమందు వీటి విషయాలని చింతించేవాడు ఎక్కడుంటాడు? నా అనుభవంలో అసలు సృష్టే లేదు, ద్వైతమే లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు, త్రిపుటి లేదు, అవస్థలు లేవు. మరి ఉన్నది ఏమిటి? అదిగో మహర్షి చెప్పినట్టు ఉన్నానన్న ఎరుక మాత్రమే, జ్ఞానం మాత్రమే ఉంటుంది. ఈ సందర్భంలో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. Everyone is conscious of several things. Conscious of profession, conscious of responsibility, conscious of family, conscious of the world, conscious of technology, conscious of several things and developments. But he is not conscious of consciousness. That is precisely the realization. This realization is for the self, by the self, to itself, and not to the jiva, which is found to be non-existing. జీవుడికి ఉనికి లేదండి ఆత్మని విడిచి. ఆత్మతోనే ఉంటాడు, ఆత్మగానే ఉంటాడు, దేహాలు మార్చుకుంటూ ఉంటాడు. పునర్మరణం, పునర్జన్మంలో ఉంటారని కృష్ణ పరమాత్మ గీతలో కూడా అర్జునుడికి అదే విషయం చెప్పాడు కదా. మొట్టమొదటి ఏమని చెప్పాడు? అర్జున, నువ్వు నేను పుట్టలేదు,
రాజలోకాలు లేవన్నాడు. ఆ ఒక్క మాట చాలు అర్థం చేసుకోగలిగితే. నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమన్న భావన కలిగి ఉండాలి. ఇది ఎంత అసత్యమైన ఆత్మని విడిచి లేదని, అనిత్యమని అందరికీ తెలుసు. మీ కళ్ళ ఎదుటే ఎందరో పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. రేపొద్దున ఈ దేహం కూడా అటువంటిది. నీవు దేహివి. దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు? పోనీ దేహ స్ఫురణతో ఎప్పుడైనా మీరు నిద్రపోయారా? లేదు కదా. దేహాన్ని అక్కడ పక్క మీద వదిలేసే వెళ్ళారు కదా. మీతో దేహం వచ్చిందా? మరణ సమయంలో కూడా దేహాన్ని ఎంబడి రాదు. నిద్ర అనేది తాత్కాలిక మరణము, మరణము శాశ్వత నిద్ర అని మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ ఆత్మ జ్ఞానాన్ని అందించేవారు కానీ, సూచించేవారు కానీ ఎక్కడా ఉండదు. పవిత్ర గ్రంథాల్లో ఉండదు. గురువు అనుకునేవాడు ఎవరా గురువు? నీ ఆత్మే గురువు. నన్ను అడిగితే నా ఆత్మే నా గురువు అంటాను. మహర్షి అదే మాట అన్నారు. భౌతికమైన గురువులు ఎవరు లేరు. భౌతికమైన గురువుగా భావించే వారు కూడా నీ ఆత్మే. కనుక ఉన్నది ఒకటే ఆత్మ ఉంటుంది నాయన. జీవుడు కూడా ఒకడే ఉంటాడు. ఒక తాడికి ఒకే పాము ఉన్నట్టు 10 పాములు ఉండవు కదా. ఈ జీవుడికి, ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ మాయా నేనుకి ఇతర దేహాలు కనపడతాయి, స్వప్నంలో కనబడినట్లు. అంతవరకు మెళుకు వస్తే అసత్యమే కదా. కలగనేవాడి యొక్క సత్యత్వం మీద ఆధారపడి ఉంటుంది కళ అంతా కూడా. వాడు నిజంగా ఉంటే కళ నిజము, జాగ్రత్త నిజము. అది కుదరదు. ఇవన్నీ మానసికమైన ధోరణులు. మనస్సులో నీవు ఏ విధంగా భావిస్తే అదే కనపడుతుంది. ఇక్కడ మీరు అనుభవించేదంతా కూడా స్టోర్డ్ డేటా. ఇంద్రియ వ్యాపారములతో తెలుసుకున్న విషయాలను స్టోర్ చేసి మళ్ళీ రిపీట్ చేస్తూ పోతూ ఉంటారు. అంతవరకే. ఆత్మ అనుభవం అనేది మనస్సుకి అందనిది, అహంకారానికి అందనిది, అవస్థలకి అందనిది, కాలానికి అందనిది. మరి దాన్ని ఏ విధంగా చెప్పాలి? ఎవరూ సూచించలేరు. ఉపనిషత్తు వాక్యాలు కూడా పద్మవశ వాక్యం చెబుతున్నాయి, అదే నీవు, అదే నీవు అని. అదే నీవని చెబుతున్నాయి తప్ప దాన్ని ప్రకాశింపచేయగలిగినటువంటి సామర్థ్యము ఎవరికీ లేదు. వేరు ఎరుక లేదన్నారు మహర్షుల వారు కూడా. అది సత్యము. కాబట్టి చెప్పటం తేలిగ్గానే ఉంటుంది. నీవెవరివో తెలుసుకో. తెలుసుకునేవాడు లేడని తెలుసుకోవటమే సాధన. మౌనం సాధన అనుకుంటే మౌనమే సాధన. నా దృష్టిలో నిశ్చలమైన మనస్సుని ఏర్పరచుకుని, దేనిని చూడకుండా, దేనిని దర్శించకుండా, దేనిని ప్రొజెక్ట్ చెయ్యకుండా మీరు నిలిచి ఉండగలిగితే క్షణకాలము అనుగ్రహము చేత మీ సహజత్వమే ఉన్నానన్న ఎరుకతో అది ఒక పిడుగులాగా, ఉప్పెనలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఇది తాడని తెలిసాక పాము భయం పోయినట్లు నేను ప్రకాశించిన స్థితిలో సృష్టి ఉండదు, జీవభావన ఉండదు. ఆ తరువాత అది కనిపించినా ఇబ్బంది లేదు. సముద్రం నుంచి ఎన్ని అలలు వచ్చినా సముద్రాన్ని విడిచి ఉన్నాయా? తిరిగి మళ్ళీ సముద్రంలోనే ఉంటుంది కదా. కనుక ఇక్కడ కూడా ఆత్మ నుంచి ఏది రాలేదు, వచ్చినట్లు కనపడుతుంది. ఎవరికి? ఇదిగో ఈ వాసనలతో కూడిన మాయా నేనుకి. ఆ మాయా నేనుకే ఇతర దేహాదులు కనపడతాయి. అంతకంటే ఏమీ లేదు. ఎంత చెప్పుకున్నా నాయన దానంతటది ప్రకాశించిన స్థితిలోనే సత్యము అవగతమవుతుంది. జీవుడిలో మార్పు తెస్తుంది, వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, అంతర్ముఖం చేసేట్టు చేస్తుంది, విచారం చేసేట్టు చేస్తుంది.
మీ అందరికీ తెలుసు. దేహం అంటే ఏమిటి? దహించబడేది. దాని కాంపోజిషన్ ఏమిటి? రక్త మాంస మలమూత్రములతోటి పరమ ఎముకలతో కూడినటువంటి అసహ్యమైనదే కదా. ఇది నేను ఎట్లా అవుతానన్నారు ఆదిశంకరుడు. కాబట్టి మనిషిని బంధించేది ఆలోచన. ఆలోచన రహితమే ఆత్మస్థితి, ముక్తస్థితి, కైవల్య స్థితి అని మనం మాయలో చెప్పుకోవచ్చు. ఎవరికి ఏమీ కారు, ఎవరికి ఏది అందించరు. అసలు ఇతరులనే వాళ్ళు లేరు. ఉన్నట్టుగా ఒక కలలో భ్రమించినట్లు ఈ జాగ్రత్తావస్థలో ప్రజాశాల వెంట, మనుషుల వెంట, బాధ్యత వెంట తిరుగుతూ ఉంటారు ఈ మాయాజీవులు. ఈ అహంకారానికి ఉనికి లేదు. ఉనికి లేని దాన్ని నష్టపరిచేది ఎట్లాగు? అహంకారము యొక్క పుట్టుక మరణము దాని చేతుల్లో లేదు. ఒక దాని మీద ఆధారపడేది ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి అనుగ్రహం చేతనే, ఆత్మ చేతనే, గురువు చేతనే, ఆ ఉच्चతర శక్తి చేతనే ఎన్ని మాటలు చెప్పుకున్నా అంతా ఒకటే మాట. సత్యము మీద ఆధారపడి ఇది ఇలా ప్రకాశిస్తుంది. బంగారం మీద ఆధారపడి ఆభరణం ప్రకాశించినట్లు నేను ఉన్నానన్న జ్ఞానము మీద ఆధారపడి నేను బలానా అనేది ప్రకాశిస్తుంది ఈ మాయలో. అహంకారాన్ని మట్టు పెట్టి ఆత్మ ప్రకాశిస్తుంది, అట్టి పెట్టి ప్రకాశించదు. నా దృష్టిలో జ్ఞానులు అజ్ఞానులు ఎవరూ లేరు. సృష్టి యావత్తు జ్ఞానమయమే. ప్రతి ఒక్కరూ జీవన్ముక్తులే. ప్రతి ఒక్కరూ ఈ మాయలో జ్ఞానులే. జ్ఞానము లేక క్షణకాలము ఈ జడమైనటువంటి సృష్టి కదలలేదు. గ్రహాదులు సహితము వాటి కక్షలో తిరగాడటానికి కారణం ఆ జ్ఞానమే, ఆ ఉच्चతర శక్తి. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నారు రమణ మహర్షుల వారు. అది అక్షర సత్యం. నా అనుభవంలో సృష్టి లేదు అంటే సృష్టిని చూచేవాడు లేడు. అయ్యో లేకపోయింది అని చెప్పి బాధ లేదు. ఎందుకని? నీవు జ్ఞానమయంగా ఉన్న స్థితిలో అనుకునేవాడెవరు? బాధపడేవాడెవరు? బంధంలో ఉన్నవాడెవరు? నిజానికి నాయన బంధమోక్షాలు అనేవి ఆలోచనలు మాత్రమే. దేహం ఆలోచన, బంధం ఆలోచన, మోక్షము కూడా ఆలోచనే. ఆలోచన రహిత స్థితి యందు మాత్రమే అనుగ్రహం చేత సత్యము ప్రకాశించే అవకాశం ఉన్నది. ఆ ఉच्चతర శక్తికి వదిలిపెట్టు. శరణాగతిగా అది చూసుకుంటుంది. నిన్ను ఏ విధంగా అంతమొందించాలో అది చేసుకుంటుంది. బంధాలలో చిక్కుకుని ఒక ఊబిలో కూరుకుపోయినటువంటి వాడిని తాను బయటికి రాలేడు కదా. బయట నుంచి ఎవడో తీస్తేనే బయటకు వస్తాడు. ఆ బయట నుంచి తీసేది ఏదో కాదు, నీ లోపల ఉన్నటువంటి ఆ ఉच्चతర శక్తి నిన్ను బయటికి లాక్కొస్తుంది. వేరు మార్గము లేదు. మార్గం ఉన్నది అంటే పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు లేదు, కొంతకాలం తర్వాత వస్తుందని మనం అనుకుంటారు. అప్పుడు వచ్చేది మళ్ళీ పోతుందిగా. నీవు పుట్టక ముందు అది ఉండాలి, పుట్టిన తర్వాత ఉండాలి, నీవు నశించినా ఉండాలి, ఏ మార్పు లేకుండా. మరి అది ఏదై ఉందని? నీ ఆత్మయి ఉన్నది. నేను ఉన్నానని ఎరుక మాత్రమే సత్యము. నేను ఇది అది అనేది అసలు తల ఎత్తదు. ఈ మూడు అవస్థలు కూడా స్వప్నతుల్యములు, నిరాధారములు, స్వయం ప్రకాశము లేనివి. తురీయంలో ఉన్నటువంటి అహంస్ఫురణ మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై
అది ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది, దానికి అన్యత్వము లేదు. ఏకంనా ద్వితీయం అన్నారు ఆదిశంకరుడు. అన్యత్వం తల ఎత్తితే అజ్ఞానం ఉన్నట్టు లెక్క. ఏకత్వం ఉన్నప్పుడు అజ్ఞానానికి తావేది, జనన మరణాలకి తావేది. ఆ విషయం కూడా మహర్షులు వారు స్పష్టం చేశారుగా. అయ్యా సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఆ రియలైజేషన్ వల్ల నాకేమిటి లాభం అని అడిగినప్పుడు, నాయన జనన మరణాలు ఉండవు, ఈ మాయలోకి రావాల్సిన పని లేదు అంటూ హెచ్చరించారు, సూచించారు. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా ప్రశ్నలకి సమాధానాలు చెప్పినప్పటికీ అవన్నీ మానసికాలే. బోధలు కూడా మాయాజనితములు. స్వప్నంలో ఆకలి వేసినప్పుడు జాగ్రత్త అవస్థలో అన్నం తిని కూడా అట్టి పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు, ఈ విషయం తెలియదు. తిరిగి మళ్ళీ స్వప్న భోజనం చేసి తృప్తి చెందుతున్నాడా లేదా? అదేవిధంగా గురుబోధలు, శాస్త్రములు, సూచనలు కూడా ఇండికేటర్స్ లాంటివి, మిథ్యా బోధలు నాయన. అవి ఆ మిథ్యాబోధ వల్ల నీలో కలిగినటువంటి మిథ్యావాదన అంతరించిపోతుంది, దేహాత్మ బుద్ధి తల ఎత్తదు. అది ఒక ఉప్పెనలా ప్రకాశిస్తుంది, పిడుగుపడ్డట్టు పడుతుంది. ఇంత జరిగినా కొత్తగా ఏది రాలేదే, నేను ఇప్పుడు కూడా అప్పుడు ఇది ఉన్నదే అనే స్థితి ఏర్పడుతుంది నాయన. ఇది నా అనుభవం. మంచిది. మౌనమే శరణ్యం.